ఓం శాంతి 23/10/1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఎదురు చూడడాన్ని వదిలిపెట్టి తయారవ్వండి. విశ్వం యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేసేవారు, మాయా సృష్టిని మహావినాశనం చేసి దైవీ సృష్టిని స్థాపన చేసేవారు, రచయిత శివబాబా నవ నిర్మాణ తయారీలు ఒక్క దెబ్బతో చేసేటటువంటి వారిని ఆహ్వానం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా విశ్వం యొక్క అదృష్టాన్ని తయారు చేసే అదృష్టవంతులైన పిల్లల యొక్క చిత్రాలను చూస్తున్నారు. ఏ ఏ ఆత్మలలో ఏ ఏ అదృష్ట గీతలు కనిపిస్తున్నాయో చూస్తున్నారు. మరియు ఏవి ఇప్పుడు స్పష్టము కానున్నవి అని కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరి అదృష్ట రేఖలు ఎవరివి వారికి కనిపిస్తూ ఉంటాయి. అదృష్ట రేఖల్లో ముఖ్యంగా 4 సబ్జెక్టుల యొక్క 4 రేఖలు కనిపిస్తూ ఉన్నాయి. 4 యొక్క 4 రేఖలు స్పష్టంగా అనగా 4 సబ్జెక్టులలో కృషి ద్వారా తమ అదృష్టాన్ని తయారు చేసుకునే పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు. దీని ఆధారంగానే పాస్ విత్ ఆనర్ మరియు ఫస్ట్ క్లాస్ అనగా ఫస్ట్ డివిజన్లోకి ఇలాంటి అదృష్టవంతులే వస్తారు. వీరి యొక్క 4 రేఖలు స్పష్టంగా ఉంటాయి. పాస్ విత్ ఆనర్ అయ్యే వారి యొక్క అదృష్ట రేఖలు నలువైపులా ఒకేలా మెరుస్తూ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వారే అష్టరత్నాలు. ఇక 2వ నెంబర్లోకి అనగా మొదటి తరగతిలోకి 100 రత్నాలు. వీరి యొక్క రేఖలు 4 కనిపిస్తూ ఉన్నాయి, కానీ సమానంగా మరియు స్పష్ట రూపంలో లేవు. కొన్ని ఎక్కువ స్పష్టంగా మరియు కొన్ని తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత సెకండ్ డివిజన్ 16,000. ఈ 16,000 మందిలో మొదటి 2-3,000 మంది యొక్క రేఖలు 4 సబ్జెక్టులకు సంబంధించి 3 సబ్జెక్టులో 50% మార్కుల్లో పాస్ అయ్యారు. ఒక సబ్జెక్టులో 25% మార్కులతో పాస్ అయ్యారు. ఇలా అదృష్టవంతుల యొక్క అదృష్టాన్ని చూశారు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల యొక్క జాతకాన్ని చూస్తున్నారు. జాతకం చూస్తూనే వర్తమాన సమయంలో ఎక్కువ మందిలో ఒక సంకల్పం విశేషంగా నడుస్తుంది. అది ఏమిటి? విశ్వానికి ఆధారమూర్తులైన ఆత్మలు కూడా కొన్ని ఆధారాలపై నిల్చొని ఉన్నారు. ఆ ఆధారాలు ఏమిటి? ప్రపంచం యొక్క వినాశకారి సాధనాలను చూస్తున్నారు. లేదా ప్రకృతి యొక్క అలజడి ఎప్పుడవుతుంది, ఎక్కడవుతుంది, అసలు అవుతుందా అవ్వదా, వీటి ఆధారంగా ఆధారమూర్తులు నిల్చొని ఉండడం చూశారు. ఇలాంటి ఆధారాలపై నిల్చొని ఉన్న పిల్లలను బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. స్థాపన చేసేవారు వినాశనం ఆధారంగా ఉంటారా? అయితే అలా ఉంటే స్థాపన చేసేవారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది? వినాశ జ్వాలను ప్రజ్వలితం చేసేటందుకు ఎవరు ఆధారమూర్తులవుతారు? ప్రకృతిని పరివర్తన చేసేవారు ఎవరు? ప్రకృతి లేదా వినాశీ సాధనాల ఆధారంపై నిల్చొని ఉండే పురుషులు ఉత్తమ పురుషులుగా కాగలుగుతారా? లేక పురుషోత్తముల ఆజ్ఞ అనుసారం అనగా శ్రేష్ఠ సంకల్పం ఆధారంగా సర్వ ఆధారమూర్తులు సంపూర్ణంగా తయారయ్యే ఆధారంగా వినాశీ సాధనాలు లేదా ప్రకృతి తమ పని చేస్తాయా? ఆజ్ఞాపించేవారు ఎవరు? అధికారి ఎవరు? ప్రకృతియా లేక పురుషోత్తముల? ఆధారమూర్తులు ఏదో ఒక ఆధారంగా ఉంటే వారిని అధికారి అని అంటారా? కనుక ఏం చూశారు? తయారవ్వాల్సిన వారు ఎదురు చూడడంలో ఉన్నారు. తయారవ్వడంలో సోమరిగా ఉన్నారు. ఎదురు చూడడంలో సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారిని చూసి బాప్దాదాకు నవ్వు వచ్చింది మరియు దయ కూడా కలిగింది. ఎందుకు? మాయ యొక్క చతురతను పిల్లలు ఇప్పటి వరకు కూడా పరిశీలించలేకపోయారు. ఎదురు చూడడము అనే మధురమైన నిద్రలో మాయ పిల్లలను నిద్రింపజేస్తుంది. మరియు పిల్లలు అర్ధకల్పం నిద్రపోయే సంస్కారానికి వశమయ్యి
అనేక సెకండ్లు గుటకలు మింగుతూ ఉన్నారు. ఆ తర్వాత తెలివిలోకి వస్తున్నారు. మరలా తయారయ్యే తెలివిలోకి వస్తున్నారు. కొంతమంది అయితే కొన్ని నిమిషాల పాటు నిద్రపోతున్నారు కూడా. ఆ తర్వాత ఆవేశంలోకి మరియు తెలివిలోకి వస్తున్నారు. మూడవ రకం పిల్లలు బాగా విశ్రాంతిగా నిద్రపోతూ మధ్య మధ్యలో కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఏమీ జరగలేదు, ఇప్పటి వరకు ఇంకా ఏమీ అవ్వలేదు, అయినప్పుడు చూద్దాము అని అనుకుంటున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తే నవ్వుతారా? నవ్వు రాదా? మూడవ నేత్రము లభించినా కానీ మాయను పరిశీలించలేకపోతున్నారు. అందువలన మాయను మంచిగా పరిశీలించేటందుకు స్వయంలో పరిశీలనా శక్తిని విశేష రూపంలో ధారణ చేయండి. ఇంకా 2 నెలలు ఉంది లేదా 4 నెలలు ఉంది, ఇలా సమయాన్ని లెక్కించుకుంటూ ఉండకండి. స్వయాన్ని సమర్థవంతంగా తయారు చేసుకోండి. అవుతుందా, అవ్వదా, ఏమవుతుందో మరియు ఎప్పుడు అవుతుంది, ఇలాంటి సంకల్పాలకు బదులు పురుషోత్తమ స్థితిలై సంఘటనను సంపూర్ణంగా తయారు చెయ్యాలి అనే సంకల్పం ఆధారంగా ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చే అధికారిగా అవ్వండి. జరగాలి, కానీ జరుగుతుందో లేదో తెలీదు. బహుశా అవుతుందేమో 2-4 నెలల్లో. ఏమీ కనిపించడం లేదు. సంగమ యుగము 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు. ఇలాంటి సంకల్పాలు కూడా సంపూర్ణ నిశ్చయం ముందు లేదా బాబా యొక్క లేదా స్వయం యొక్క స్థాపన కార్యంలో విఘ్నం వేస్తాయి. ఇది అతి సూక్ష్మ రూప రాయల్ సంశయాలు. ఎప్పటి వరకు ఈ సంశయాలు ఉంటాయో అప్పటి వరకు సంపూర్ణ విజయిగా కాలేరు. నిశ్చయ బుద్ధి విజయంతి, ఇది మహిమ. విజయాత్మకు సంశయంతో కూడిన సంకల్పాలు రాయల్ రూపంలో కూడా రాకూడదు. సంపూర్ణ నిశ్చయ బుద్ధి అయ్యి రేయింబవళ్ళు విశ్వ పరివర్తన కార్యంలో బిజీగా ఉంటారు. ఏదైనా విశేష కార్యం యొక్క బాధ్యత ఉన్నట్లయితే రాత్రి పగలు ఆ తయారీలోనే నిమగ్నమై ఉంటారు కదా. లేక ఎప్పుడు సమయం వస్తే అప్పుడు వేదికను అలంకరిద్దాము లేదా సాధనాలను సమకూర్చుకుందాము అనుకుంటారా? సమయం కన్నా ముందే తయారీలు చేసుకుంటారు కదా. అలాగే ఇది కూడా విశ్వ పరివర్తన యొక్క బాధ్యత. ఇది పరివర్తన సమారోహం. దీనిని ఇప్పుడు జరుపుకోవాలి. సర్వాత్మలు తమ తమ పాత్ర అనుసారంగా సతో ప్రధానంగా తయారవ్వాలి. బాబా పరిచయాన్ని ఇచ్చేటందుకు విశాల విశ్వాన్ని సమ్మేళనం చేయాలి. దీని కొరకు ముందుగానే మీరు మీ స్థితిని తయారు చేసుకొని తయారీలు చేసుకోవాలా, లేక ఆ సమయంలో చేస్తారా? వేదిక లేకుండా ఉపన్యాసం చెప్పడం లేదా సందేశం ఇవ్వడం చేయలేరు కదా. అదేవిధంగా అంతిమ సమయంలో కూడా స్వయం యొక్క సంపూర్ణ స్థితి అనే స్టేజ్ లేకుండా విశాల విశ్వ సమ్మేళనంలో సందేశం ఏ విధంగా ఇవ్వగలరు? అనగా తండ్రిని ప్రసిద్ధంగా లేక ప్రఖ్యాతి ఎలా చేయగలరు? వేదికను ముందే చేస్తారా లేక ఆ సమయంలో చేస్తారా? అందువలన ఎదురు చూడడం మాని తయారీలో నిమగ్నం అవ్వండి. ఈ సంకల్పాలు కూడా వ్యర్థ సంకల్పాలు. ఈ వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి. అధికారి అవ్వండి. ప్రకృతిని ఆజ్ఞాపించే సమర్థ స్థితిని తయారు చేసుకోండి. సంఘటిత రూపంలో సర్వ బ్రాహ్మణులలో దయాభావన, విశ్వ కళ్యాణ భావన, సర్వాత్మలను దుఃఖాల నుండి విడిపించాలి అనే శుభ కామనలు ఎప్పటి వరకు హృదయం నుండి ఉత్పన్నం అవ్వవో అప్పటి వరకు విశ్వ పరివర్తన ఆగి ఉంటుంది. ఇప్పుడు అలజడిలో ఉన్నారు. ఒకే సంకల్పంలో అచంచలంగా మరియు స్థిరంగా లేరు. అంగదుడి సమానంగా స్థిరంగా అవ్వడము అనగా అంతిమ ఘడియను తీసుకురావడం కనుక సంఘటిత రూపంలో ఈ విధంగా ఒక సంకల్పాన్ని తీసుకోండి. అనగా దృఢ సంకల్పం అనే వ్రేలు అందరూ కలిసివ్వండి. అప్పుడే కలియుగి పర్వతం పరివర్తన అయ్యి స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకురాగలరు. అర్థమైందా? ఏం తయారు చేసుకోవాలో మంచిది. అంతిమంలో ఒకే సంకల్పంలో అంగదుడి సమానంగా అచంచలంగా ఉండే వారికి
ఇవన్నీ జరగవలసిందే అని అనుకునే సంపూర్ణ నిశ్చయ బుద్ధి ఆత్మలకు ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో సదా విజయీ ఈ విధమైన అధికారి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఓం శాంతి. సెకండ్ పార్ట్. సంఘటన యొక్క బలం అంటే ఒకే సంకల్పం. సదా ఒకరి సంలగ్నతలోని నిమగ్నమై ఉండేటటువంటి అలసిపోని సేవాధారి తపస్వి మూర్తి దీది మన్మోహిని దీదీని సన్ముఖంగా చూస్తూ బాప్దాదా ఉచ్చరించిన మధుర మహావాక్యాలు. ఆత్మిక యాత్రికులు డబల్ యాత్ర చేసేటందుకు వచ్చారు. ఒకటి మధువనం యొక్క యాత్ర, రెండు విశేషంగా మధువనంలో ఆత్మిక యాత్ర. డబల్ యాత్ర చేసే యాత్రికులు ఎవరైతే వస్తున్నారో వారు విశ్రాంతిగా తమ యాత్రను సఫలం చేసుకుని వెళ్తున్నారు. అందరూ సంతుష్టంగా ఉంటున్నారు. మనస్సు విశాలంగా ఉంటే స్థానం కూడా విశాలంగా ఉంటుంది అని మహిమ ఉంది కదా. స్థూల స్థానం భలే తక్కువగా ఉన్నా కానీ వీరు వారి యొక్క స్వాగతం చేసే వారి యొక్క మరియు సెట్ చేసే వారి యొక్క హృదయం విశాలంగా ఉంటే స్థానం యొక్క లోటు అనుభవం అవ్వదు. 63 జన్మల నుండి చేసిన యాత్రల కంటే సంగమ యుగంలో అన్ని సాధనాలు ఎక్కువగా లభిస్తాయి. ఆ జడ చిత్రాల యొక్క యాత్ర ఎంత కష్టంగా అనిపిస్తుంది. మీరు కూడా మా సంఘటన ఒకే సంకల్పము కలిగినదిగా ఎంతవరకు తయారైంది అని చూస్తారు కదా. బ్రహ్మకు సృష్టి రచించాలి అని సంకల్పం రాగానే సృష్టి రచించబడిపోయింది అని శాస్త్రాలలో మహిమ ఉంది. ఇది కేవలం ఒంటరిగా బ్రహ్మ ఒక్కరి విషయమే కాదు, కానీ బ్రహ్మతో పాటు బ్రాహ్మణులందరికీ కూడా ఒకేసారి ఇప్పుడు మేము ఎవరడి మరియు క్రొత్త ప్రపంచం స్థాపన అవ్వవలసిందే మరియు అవుతుంది. ఇలా దృఢ సంకల్పం ఎప్పుడైతే బ్రాహ్మణులలో ఉత్పన్నం అవుతుందో అప్పుడే సృష్టి పరివర్తన అవుతుంది. అంటే క్రొత్త ప్రపంచం యొక్క రచన ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. దీనిలో కూడా సంఘటన యొక్క బలం కావాలి. ఒకరి, ఇద్దరికి లేదా కేవలం 8 మందికి కాదు, కానీ మొత్తం సంఘటన యొక్క ఒకే సంకల్పం కావాలి. దీని ద్వారానే సంకల్పం ద్వారా సృష్టి యొక్క రచన అనే రహస్యం వచ్చింది. సంకల్పం ఉత్పన్నమవుతుంది మరియు సెకండ్లో సమాప్తి యొక్క నగాడా మ్రోగడం ప్రారంభమవుతుంది. ఒకవైపు సమాప్తి యొక్క నగాడ, రెండవ వైపు క్రొత్త ప్రపంచం యొక్క దృశ్యాలు వెనువెంట కనిపిస్తాయి. అక్కడే వినాశనం యొక్క అతి ఉంటుంది మరియు అక్కడే జలమయం మధ్యలో నలువైపులా వినాశనంలో 1 వంతు భూమి మరియు మిగిలిన 3 వంతులు జలమయం అయిపోతాయి కదా. ఇక్కడ వెనుక అనేక ధర్మాలు వచ్చిన కారణంగా అనేక దేశాలు తయారయ్యాయి. ఇక ఎప్పుడైతే అనేక ధర్మాలు సమాప్తి అయిపోతాయో అనేక దేశాలు కూడా విహార స్థానాలుగా జలమయం మధ్యలో ద్వీపంగా మిగిలిపోతాయి. ఒకవైపు వినాశనం యొక్క నగాడా మ్రోగుతుంది, రెండవ వైపు మొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడి జన్మ యొక్క ధ్వని ప్రసిద్ధం అవుతుంది. ఆయన ఆకుపై అనగా రావి ఆకుపై రాడు, జలమయం మధ్యలో ఆకుపై శ్రీకృష్ణుడు వచ్చారు అని చెప్తారు కదా. 3 వంతులు జలమయం అయిపోయిన కారణంగా భారతదేశం స్వర్గంగా మారుతుంది. దీనిని జలమయంగా చూపించారు. ఆ జలమయం మధ్యలో మొదటి ఆకు అంటే మొదటి ఆత్మ జన్మ యొక్క ధ్వని నలువైపులా ప్రసిద్ధం అవుతుంది. మొదటి రాకుమారుడు ప్రత్యక్షమయ్యారు, జన్మ తీసుకున్నారు అని. అది కూడా అతిగా ఉంటుంది. అంటే 3 వంతులు జలమయం యొక్క దృశ్యం కనిపిస్తుంది మరియు 1 వంతు భారతదేశం స్వర్గంగా ప్రత్యక్షం అవుతుంది. బంగారపు ద్వారక నీటి నుండి వచ్చింది అని చూపిస్తారు కదా, కానీ నీటి నుండి కాదు, 3 వంతులు నీటిలో ఉంటుంది. అందువలననే నీటి మధ్యలో బంగారపు ద్వారకను చూపించారు. అందువలననే బంగారపు ద్వార నీటి నుండి వచ్చింది అని ఆ విషయాన్ని పూర్తిగా వర్ణన చేయలేదు మరియు
ఆ సమయంలోనే మొదటి ఆత్మ జన్మ యొక్క జై జైకారాలు వస్తాయి. పాత ప్రపంచం యొక్క వినాశనం, మహావినాశనం యొక్క నగాడ మరియు క్రొత్త మొదటి రాకుమారుని జన్మ యొక్క దృశ్యాలు వెనువెంట కనిపిస్తాయి. ఎలా అయితే నగాడా మ్రోగించేటప్పుడు మొదట నగాడాను వేడి చేస్తారు, అప్పుడే ధ్వని ప్రసిద్ధమవుతుంది. ఇక్కడ కూడా యోగ అగ్నితో నగాడా మ్రోగించే ముందు తయారు చేసుకోవాలి, అప్పుడే నగాడాలో ధ్వని ప్రసిద్ధం అవుతుంది. తయారీ చేయడంలో నిమగ్నమై ఉన్నారు కదా, ఎదురు చూడడానికి బదులు తయారవ్వడంలో నిమగ్నమై ఉన్నప్పుడే జై జయకారాలు వస్తాయి. ఎప్పుడైతే శరీరాన్ని నడిపించడం వస్తుందో అప్పుడే రాజ్యం నడిపించడం కూడా వస్తుంది. శరీరాన్ని నడిపించడము అంటే స్వరాజ్యం పైన అధికారిగా కావడం. రాజ్యం చేసే సంస్కారం నింపుకోవాలి కదా. జ్ఞాన సాగరులు అంటే తనువు, మనస్సు, ధనము మరియు జనం అన్నింటి పూర్తి జ్ఞానం వచ్చేస్తుంది. ఒకవేళ ఒకదాని జ్ఞానం తక్కువైనా జ్ఞాన సాగరులు అని అనరు. అర్థమైందా? సదా సఫలతామూర్తిగా అయ్యేటందుకు ఆధారం కూడా జ్ఞాన స్వరూప స్థితి. జ్ఞానము లేకపోతే సఫలతామూర్తిగా కూడా కాలేరు. సమయానుసారం పురుషార్థం యొక్క వేగం కూడా తీవ్రంగా ఉండాలి. సమయం యొక్క వేగం తీవ్రంగా మరియు నడిచేవారి వేగం బలహీనంగా ఉంటే సమయానికి ఎలా చేరుకుంటారు? ఒకే బలం, ఒకే నమ్మకం, ఇది ముఖ్య సబ్జెక్ట్. ప్రతి సమయము ఒకరి స్మృతిలోనే ఏకరసంగా ఉండాలి. ఈ పురుషార్థంలో సదా సఫలమైతే గమ్యానికి చేరుకుంటారు. ఎవరైతే తెగిపోని స్నేహంలో ఉంటారో వారికి స్వతహాగా సహయోగం కూడా లభిస్తుంది. మురళి అనేది లాఠీ. ఈ లాఠీ ద్వారా ఏదైనా లోపం ఉంటే అది నిండిపోతుంది. ఈ ఆధారమే మీ ఇంటి వరకు మరియు మీ రాజ్యం వరకు చేరుస్తుంది. కానీ లక్ష్యంతో వినాలి, నియమపూర్వకంగా కాదు. సంలగ్నతతో వినాలి. సంలగ్నతతో మురళి చదువుకోవటము లేదా వినడం అంటే మురళీధరుని సంలగ్నతలో ఉండడం. మురళీధరునితో స్నేహానికి గుర్తు మురళి. ఎంత మురళితో స్నేహం ఉంటుందో అంత మురళీధరుడితో స్నేహం ఉన్నట్లు. మురళి ద్వారానే సత్యమైన బ్రాహ్మణులను పరిశీలించగలం. మురళితో సంలగ్నత ఉన్నవారే సత్యమైన బ్రాహ్మణులు. మురళిపై సంలగ్నత అంటే గమనం తక్కువగా ఉండడం అంటే సగం కులం బ్రాహ్మణులు, పూర్తి బ్రాహ్మణులు కాదు. అచ్చా. ఓం శాంతి.